మోగ్లీ ట్రైలర్ రివ్యూ. ఈరోజు మనం మోగ్లీ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. రాజీవ్ కనకాల గారి అబ్బాయి రోషన్ కనకాల హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్లో వస్తున్న చిన్న సినిమా ఇది. ట్రైలర్ చూశాక నాకైతే ఏమనిపించిందో సింపుల్గా చెప్తాను. ఇక ఈ ట్రైలర్లో హైలైట్ ఏంటంటే బండి సరోజ్ కుమార్. ఆయన ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు. ఆయనకి యూట్యూబ్ ఆడియన్స్లో మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్గా డైరెక్షన్, యాక్టింగ్ చేసుకునే ఆయన ఇలా వేరే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేయడం, అది పోలీస్ గెటప్లో కనిపించడం ఆడియన్స్కి ఖచ్చితంగా కిక్కిస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మేజర్ అసెట్ అయ్యేలా ఉంది. లేదా క్లుప్తంగా చెప్పాలంటే ముఖ్యంగా బండి సరోజ్ కుమార్ పోలీస్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం సర్ప్రైజింగ్గా ఉంది. ఆయనకున్న క్రేజ్కి ఆ క్యారెక్టర్ క్లిక్ అయితే సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. హీరో మేకోవర్. రోషన్ కనకాల ఫస్ట్ సినిమా బబుల్ ఫమ్తో పోలిస్తే ఇందులో చాలా మాస్గా, రగ్గడ్గా కనిపిస్తున్నాడు. ఆ లుక్ బావుంది. ఎమోషన్. హీరోయిన్ పాత్రకు మాట్లాడలేకపోవడం, వినపడకపోవడం అనేది రొటీన్ లవ్ స్టోరీకి కొంచెం ఎమోషనల్ వెయిట్ యాడ్ చేసింది. హీరో ఆమెను కాపాడుకునే పాయింట్ చుట్టూ కథ నడుస్తుందని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్. సందీప్ రాజ్ సంగీతం, విజువల్స్ క్వాలిటీ బావున్నాయి. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా కనిపిస్తున్నాయి. ఆఖరి షాట్. చివర్లో హనుమంతుడి రిఫరెన్స్తో వచ్చిన షాట్, ఆ డైలాగ్ కొంచెం గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. అది సినిమాకి ప్లస్ అవ్వచ్చు. ఇక కథ విషయానికొస్తే ట్రైలర్ చూస్తుంటే మనకిది చాలా కొత్త కథలా ఏమీ అనిపించదు. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, ఆమెను విలన్ల నుంచి కాపాడుకోవడం అనేది మనం ఎప్పటినుంచో చూస్తున్న కమర్షియల్ ఫార్ములానే. కానీ ఆ పాయింట్ని ఎంత ఫ్రెష్గా, ఎంత గ్రిప్పింగ్గా చూపించారు అనే దానిమీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మోగ్లీ ట్రైలర్ ఓవర్గా హైప్ క్రియేట్ చేయకపోయినా ఒక డీసెంట్ యాక్షన్ లవ్ స్టోరీ చూస్తామనే భరోసా అయితే ఇస్తోంది. మరీ భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే నచ్చే అవకాశం ఉంది. రోషన్కి ఇది మంచి కమర్షియల్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఫ్రెండ్స్ మోగ్లీ ట్రైలర్పై నా అభిప్రాయం. మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.